హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వసపిట్టలు స్టోరీస్. ఈరోజు ఇంకొక వ్లాగ్. మా అమ్మ చూసారా, మార్నింగ్ లేచి ఊరిసి ముగ్గేస్తుంది. అమ్మ ముగ్గు ఎలా వేసిందో చెప్పండి. ఇంకా మా అమ్మ లోపలికి వచ్చేసరికి నేను లేచేస్తాను. మార్నింగ్ లేచి మార్నింగ్ శ్లోకం చెప్పిన. ఇక్కడ మా చెల్ల కూడా లేచి చెప్పేసింది. ఫ్రెండ్స్, మీకు ఈ శ్లోకం నేర్చుకోవాలంటే కామెంట్ చేయండి. ఇంకా మార్నింగ్ లేవగానే ఆమ్లా జ్యూస్ తాగేసాం. ఇక్కడ స్కూల్లో ఏమేమి జరిగినాయో అవన్నీ మాట్లాడుకున్నాం. అమ్మ అందుకే గట్టిగా రాకపోయింది. అప్పుడు టీచర్కి చెప్పలేదా నువ్వు? మరి ఏమన్నా టీచర్? అయ్యో, ఇన్ఫెక్షన్ అవుతుంది అట్లా గిచ్చుకుంటే. సరే, నేను వచ్చినప్పుడు మాట్లాడతాను. ఇంకా అట్లా కొంచెంసేపు మాట్లాడుకొని ఇంకా మా అమ్మ వంట చేయడానికి వెళ్ళిపోయింది. బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఇడ్లీ. మా వర్క్ నేను మా అన్నయ్య కలిసి మా వర్క్ మేము కంప్లీట్ చేసేసుకుంటున్నాం. మా నాన్న తెచ్చే కొత్త బ్రష్లు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? ఇంకా ఫాస్ట్గా బ్రష్ చేసుకొని స్కూల్కి రెడీ అయి వెళ్ళిపోవాలి. మా చెట్టు చెల్లి అస్సలు ఆగట్లేదు. ఇంకే గడప దగ్గరికి వెళ్ళిపోతుంది. మొన్న ఒకసారి కింద కూడా పడ్డారు ఫ్రెండ్స్. ఇక్కడ మా అమ్మ పప్పు చేస్తుంది ఫ్రెండ్స్. మా అమ్మ పప్పు సూపర్ చేస్తారు ఫ్రెండ్స్, నాకు చాలా ఇష్టం. ఫాస్ట్గా రెడీ అయ్యి శ్రీరామ చేసేసినాం. ఇక్కడ మేము క్లాప్స్ చేస్తుంటే మా చెల్లి కూడా మమ్మల్ని చూసి క్లాప్స్ నేర్చుకుంది. ఆ చిట్టి తల్లి ఫస్ట్ టైం క్లాప్స్ చేసింది. నాకు ఇడ్లీకి పల్లి చట్నీ అంటే చాలా ఇష్టం. ఆ రోజు అమ్మకి చట్నీ చేయడం కుదరలేదు, అందుకనే పప్పు ఇడ్లీ తినేసి. ఇక్కడ మా చిట్టి చెల్లి తినడం నేర్చుకుంటుందండి. అట్లా మా అమ్మ తినిపిస్తుంటే ఒక విషయం అర్థమైంది. అదేంటంటే చిట్టి చెల్లికి ఫస్ట్ టీ వచ్చింది. ఇంకా నేను మా అన్నయ్య మా అమ్మ ఫుల్ హ్యాపీ. ఇప్పటి నుండి మేము జాగ్రత్తగా ఉండాలి బాబోయ్. ఇక మా చెల్లికి మేము దొరకద్దు, దొరికితేనా కొరికి పెట్టేస్తుంది మా బుజ్జి తల్లి. ఇక్కడ నాకు నచ్చనిది ఈ జుట్లు వేసుకోవడం. ఇంకా గబగబా జుట్లు వేసేసుకొని స్కూల్కి వెళ్ళిపోయాం. ఇక్కడ నుండి నేను ఇస్తాను అనమాట వాయిస్ ఓవర్. అదేంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక ఇంకా అమ్మ బుజ్జి తల్లిని స్నానం చేపించి రెడీ చేపించేసి ఇంకా పడుకుంటుందేమో కాసేపు అని అనుకొని పడుకోబెట్టడానికి ట్రై చేసినా పడుకోలేదు. అట్లా చాలాసేపు ట్రై చేస్తే అప్పుడు కొంతసేపటికి పడుకుందనమాట. ఇంకా పడుకుంది కదా అని ఇంకా నా పని నేను చేసుకోవడం స్టార్ట్ చేసిన. ఆ పిల్లలు పోయినాక ఇల్లు అయ్యే గందరగోళానికి మనం మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ పిల్లలు వచ్చేసరికి మళ్ళీ నీట్గా చేసి మళ్ళీ పిల్లలు వచ్చినాక మళ్ళీ గందరగోళం చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. మార్నింగ్ దోమిన గిన్నెలు, మళ్ళీ ఇప్పుడు పడ్డ గిన్నెలు. దీన్ని సింక్ అనే బదులు అక్షయ పాత్ర అంటే కరెక్ట్ సెట్ అవుతుంది. ఏమంటారు? అవునా కదా? మీలో ఎవరికైనా సాంగ్స్ పెట్టుకొని పని చేసుకునే అలవాటు ఉందా? నాకైతే ఉందండి. ఎందుకంటే ఆ సాంగ్స్ పెట్టుకొని పని చేస్తుంటే అసలు ఆ పని మనకు అర్థం కాదు అని నా ఫీలింగ్. మీలో ఎవరికైనా ఉంటే కమెంట్ చేయండి. పిల్లలు పడుకున్నాక గిన్నెలు తోమాలంటే పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఇంకా సౌండ్కి లేస్తారు కాబట్టి, కానీ మనకు తప్పదు, అదే టైంలో చేసుకోవాలి. ఇంకా అట్లా చేసుకునే దాంట్లోనే మా చిట్టలి మళ్ళీ లేచేసిందనమాట. ఇంకా మళ్ళీ దగ్గరకు వచ్చి సగం నిద్రన అయింది కదా అని మళ్ళీ పడుకోబెడదామని చూస్తుంటే ఇంకా ఎప్పుడుకో కానీ పడుకోలేదన్నమాట. ఇంకా అది పడుకుంటే నేను కొంచెం స్నానం చేసుకొని పూజ చేసుకుందామని నాకుంది. ఫైనలీ పడుకుంది. ఇంకా ఇద్దరం కలిసి నేను పూజ చేసుకునే లోపు లేచి వచ్చింది, ఏడ్చింది. ఇంకా మళ్ళీ తీసేసుకొని ఇంకొంచెంసేపు శ్రీరామ చేసినాం.
ఇంకా ఇక్కడ క్యూట్ మూమెంట్ ఏంటంటే నేను రామకోటి రాసేటప్పుడు ఆమెను పక్కన కూర్చోబెట్టుకొని రాసుకుంటాను అనమాట. ఇంకా నేను రాసుకుంటున్న బిజీలో ఉండేసరికి ఇంకా తను వెళ్ళి ఫోన్ లాగేసుకోవడము అదంతా చేస్తుందన్నమాట. ఇంకా అట్లా తనని ఎంగేజ్ చేసుకుంటా రామకోటి రాసుకొని తీసి పెట్టేశా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పసిపిట్టల స్టోరీస్. ఎలా ఉన్నారు అందరూ? లంచ్ అయిపోయిందా? నేను ఇప్పుడే పని అంతా అయిపోయింది. పని అయిపోయింది అని అనుకునే లోపే మా పాప లేచింది. అది మీకు వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది. దగ్గరికి రా. మీలో నేను ఒకటి చూపిద్దామని నేను వీడియో ఆన్ చేశాను, చూపిస్తా ఒక్క నిమిషం. ఇలాంటి కుర్చీ మీ ఇంట్లో ఉంటుందా? ఉండకుండా అయితే ఉండదని నేను అనుకుంటలేను. ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది ఇట్లాంటి ఒక కుర్చీ. అది కూర్చోడానికి కంటే ఎక్కువ బట్టలు వేయడానికే వాడతాము. దీనికి ఎవరైతే ఎక్కువ కనెక్ట్ అవుతారో నాకు కమెంట్ చేయండి. ఇక్కడ ఏంటి నీ బాధ ఏంటి? అయిపోయింది, మా చింతలి నిద్ర అయిపోయింది, లేచింది. ఇంకా పిల్లలు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో నేను డైలీ వీడియో తీద్దామని అనుకుంటున్నా, నేను మర్చిపోతున్నా. వెళ్ళిపోయినాక ఇట్లా ఉంటుంది. వెళ్ళిపోయే ముందు నేను ఇంకొకసారి వీడియో తీయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు మా బుజ్జి తల్లి తినే టైం అయింది. ముగ్గు ప్రిపేర్ చేస్తున్నా. చిన్నోడు ఎవరిది? అక్కడ ఎవరున్నారు? గుడి అయిపోవడానికి వచ్చింది, మళ్ళీ కలపాలి, నానబెట్టాలి. ఏంటిది ఇది? నీకోసమేనా? పెద్ద పిల్లలు కూడా వచ్చే టైం అయింది స్కూల్ నుండి. ఈరోజు హాఫ్ డే, సాటర్డే కదా, హాఫ్ డేనే ఉంటుంది వాళ్ళకి. హాఫ్ డే ఇట్లా పని అంతా అయిపోయేసరికి టైం అవుతుంది సాటర్డే. హలో అక్క, నేను కూడా వచ్చేస్తారు. అప్పుడు అస్సలు మా పాప ఆగదండి. చూపిస్తాను నేను, వాళ్ళు వచ్చేది నాకు అర్థమైతే నేను వీడియో తీస్తా. ఫుల్ జలుబు అయిపోయింది పాపం చింతల్లికి. టీత్ చూపిద్దాం అనుకుంటున్నా, నేను మర్చిపోతున్నా. చింతలి ఇంకా అట్లా కొంతసేపు చిట్టలతోనే ఆడుకోవడము. ఇంకా ఆ ఫోటో పిల్లో మీద ఉన్న ఫొటోస్ గుర్తుపడుతుంది అనమాట. వాళ్ళ అన్న ఎవరు, వాళ్ళ అక్క, వాళ్ళ అన్నయ్య ఎవరు అనేది. అది ఎవరు అని అడుగుతుంటే చెప్తుందనమాట. ఇంకా అట్లా కొంతసేపు ఆడుకొని చింతలితోని ఇంకా ఆలోపు పెద్ద పిల్లలు వచ్చేసారు. ఇంకా వాళ్ళ పెద్దమ్మ దగ్గర నుంచి వస్తారు కాబట్టి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తారు వాళ్ళు. నేను చెప్పాను కదా వాళ్ళు వచ్చినప్పుడు ఫుల్ ఎగ్జైట్ అవుతుందని. అన్నందుకో ఏమో మరి ఇంకా ఏం రియాక్షన్ లేదు. నేను రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, బట్ ఏం ఇవ్వలేదు, డొల్లా. ఇంకా ఆ రోజు ఇడ్లీలు ఉన్నాయి కాబట్టి ఇడ్లీలే తింటానన్నారు. రైస్ పెడతా అంటే వద్దని అన్నారు. ఇక్కడ మా చిన్న పాప ఏమంటుందో ఆమె మాటలనే వినేద్దాం. డైలీ మా అమ్మ అన్నమే పెడుతుంది, అందుకే ఈరోజు 2 times ఇడ్లీ తిన్నాం. మా అమ్మ చూసుకుంటూ మా చెల్లి కూడా తింటుంది. ఇక్కడ మా అమ్మకి ఆకలేస్తుందని మా చెట్టు చెల్లికి నేను తినిపిస్తున్నా. మా అమ్మ పాపం పొద్దు నుంచి కష్టపడుతుంది కదా, అందుకని నేను తినమని చెప్పా. ఇప్పుడు మేము పెద్దవాళ్ళం అయిపోయాం కదా, మా చెల్లిని మేము చూసుకోగలుగుతాం. ఇట్లనైనా మా అమ్మకి రెస్ట్ దొరుకుతుంది కదా ఫ్రెండ్స్, ఏమంటారు? అవునా కాదా? మేమైతే మా అమ్మకి ఇలా హెల్ప్ చేస్తాం. నాకు మీరు ఇట్లా హెల్ప్ చేయడం వల్ల ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా? చిట్టి చెల్లి బాధ్యత మీదేనా? అవునమ్మా. ఇక్కడ మా అన్నయ్య ఇవ్వాలి వాయిస్ ఓవర్ అని, అన్నయ్య పడుకున్నారు కాబట్టి నేను ఇస్తున్నా. ఇంకా మా అన్నయ్య ఇట్లా మా అమ్మకి బట్టలాడంలో హెల్ప్ చేసిండు. పాట పాటనా నీకోసం? లాలీ 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 వటపత్ర సాయికి వర
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేల స్వామికి పగడాల లాలి, లాలి 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 లాలి. ఇంకా మా చెల్లి పడుకొని లేచింది. ఇప్పుడు మేము ముగ్గురం కలిసి ఆడుకుంటున్నాం. ఇంకా మధ్యలో నేను కింద కూడా పడ్డాను ఫ్రెండ్స్. ఇంకా అన్నయ్య అమ్మ ఇద్దరు నా పైన బాగా నవ్వారు ఫ్రెండ్స్. జోకులు వేసుకున్నా మీద బంగారు తల్లి కూడా నవ్వుతుంది ఫ్రెండ్స్. ఇంకా అట్లా కొంతసేపు అందరం సరదాగా ఆడుకున్నాం. ఇంకా మా బుజ్జి తల్లిని కూడా ఆడిపించినాం. మా చెల్లిని ఆడిపేయడం అంటే మాకు చాలా ఇష్టం. ఇంకా ఆ రోజు కొంచెం మా చెల్లి డల్గా ఉండే, జలుబు అయింది మా చెల్లికి, అందుకే వీక్గా ఉంది. అయినా సరే డల్ అవ్వకుండా మేము ఆడిపిస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి మా ఫేవరెట్ టైం, అదేంటంటే స్నాక్స్ టైం. ఫ్రూట్స్ బాగా తిన్నారు ఫ్రెండ్స్, హెల్త్కి చాలా మంచిది. మీలో ఎవరికైనా ఫ్రూట్స్ అంటే ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం. నా ఫేవరెట్ ఫ్రూట్ వచ్చేసి స్ట్రాబెర్రీ. మళ్ళీ మీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి? కామెంట్ చేయండి. అలా స్నాక్స్ తిన్నాక కాసేపు అట్లా కొద్దిసేపు మా చెల్లి దగ్గర మళ్ళీ ఆడుకున్నాం. మేము వేసిన చెత్త మేమే క్లీన్ చేసాం. అన్న కింద ఉన్న వస్తువులన్నీ తీస్తారు, నేను రూమ్ అంతా క్లీన్ చేస్తా. మన రూమ్ని మనమే నీట్గా పెట్టుకోవాలి. అలా డిన్నర్ టైం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. మా అమ్మ వడియాలు వేపిస్తుంది ఫ్రెండ్స్. పప్పు, వంకాయ, ఆలుగడ్డ వడియాలు సూపర్. ఇంకా మేము తినేస్తున్నాం, రండి ఫ్రెండ్స్ అన్నం తిందాం. మా అన్నయ్యకేమో అన్నం తినాలనిపించట్లేదు, కానీ బలవంతంగా తింటున్నారు ఫ్రెండ్స్. నువ్వు కూడా అట్లనే తిన్నావే, కాకపోతే వడియాలు ఉన్నాయని తింటున్నావు అంతే. తెలుసు నాకు కదా. తెలిసిపోయిందా అమ్మ? నీ గురించి నాకు తెలీదా? ఇంకా మా నాన్న గురించి చపాతీ చేస్తున్నాగా నేను మా చెల్లి సతాయిస్తున్నాం. మా చెల్లి కంటే బాగాలేదంట మా మమ్మీ దగ్గర పెట్టుకుందంటే నేను కూడా సతాయిస్తున్నాను మా అమ్మని. మా అమ్మకి చాలా ఓపిక ఫ్రెండ్స్. ఎంతలా చేసినా తిడుతుంది కానీ కొట్టదు. మా అమ్మ బంగారం. ప్రేమ ఎక్కువైపోయింది చింతల్లి నా మీద నీకు. రియల్గానే మా అమ్మ బంగారం ఫ్రెండ్స్. ఇక్కడ మా బుజ్జమ్మ కొంచెం డల్గా ఉంది, యాక్టివ్ చేద్దాం అన్నట్టు నేను ఆడిపిద్దామని కూర్చోబెట్టుకున్నా. తనకేంటంటే సాంగ్స్ పాడుకుంటూ ఎంగేజ్ చేయడం అంటే చాలా ఇష్టము. అట్లా అని ఇంకా నేను కూర్చోబెట్టుకొని ఏదైనా చేద్దామని కూర్చోబెట్టుకుంటే ఇంకా మా పక్కన మా బాబు చూడండి, అసలు పిల్లలందరూ అంతేనా మరి మా పిల్లలే అంతనా నాకు అర్థం కాదు. అన్నం పెట్టగానే నిద్ర వస్తుంది. సర్లే అని అన్నం తినిపించినాకనేమో ఎట్లయితారో నేను చూపిస్తాను. ఇక్కడ మా చిన్ని తల్లి చూపిస్తుంది. తినేటప్పుడేమో అట్లా, తిన్న తర్వాతకేమో ఇట్లా ఎగురుతారు అని చూపిస్తుంది అనమాట. పిల్లలు అనడం కంటే కోతులు అనడం బెటర్ ఏమో వీళ్ళని. చూపిస్తాను ఆగండి మీకు ఇప్పుడు. వాడికి తినిపించినాక వాడు ఏం చేస్తున్నాడు అనేది. అమ్మ తినిపిస్తుంటే నేనే వీడియో తీసిన ఫ్రెండ్స్. చాలా బాగా తీసినావు రియా వీడియో. వాళ్ళు ఏమనుకున్నావా మరియా అంటే? రియానే అనుకున్నా. జోక్. ఇక్కడ మేము ఫోన్ చూడము, అలానే టీవీ కూడా చూడము. చూసినా అమ్మ చెప్పిన టైం మేము వారికి చూస్తాం. అలా మేము చూస్తున్నాం కాబట్టి మా చెల్లితోనే ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తాం. ఇందాక మన నిద్ర వచ్చినట్టు చేసింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడు. మేమంతే తినడం నుంచి తప్పించుకోవడానికి ఏమైనా చేస్తాం. ఇంకా మా అమ్మ స్టోరీ చెప్తుంది. మా అమ్మ స్టోరీస్ బాగా చెప్తారు ఫ్రెండ్స్. ఓపిక లేనప్పుడు కూడా స్టోరీ చెప్పమంటే ఎట్లా చెప్తారు చెప్పు చింతల్లి, నాకు అర్థం కాదు. మీరేమో స్టోరీ చెప్తే గానీ పడుకోరు. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం. ఎన్ని పాటలు పాడినా ఎన్ని స్టోరీస్ చెప్పినా పడుకోనిదే మా దాక్షాయిని. ఇంకా అట్లా లేచి కొంతసేపు ఆడుకుందండి.
ఆ సౌండ్ అంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందామని అప్పటి వరకు బాయ్.